Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ పరామర్శపై కూడానా వర్ల రామయ్య వింత ధోరణి. ఒక యువకుడు అదృశ్యమయ్యాడని అతని తల్లి మొరపెట్టుకుంటోంది, విలపిస్తోంది. అధికారుల చుట్టూ తిరుగుతూ అలసిపోతోంది. అధికారంలో ఉన్న నాయకులు పట్టించుకోకపోవడం వల్ల దురపిల్లుతోంది. అలాంటి తల్లిని పరామర్శించడానికి వెళ్లడం కుల రాజకీయం అనిపించుకుంటుందా? ఎక్కడ ఏ దుఃఖం వాటిల్లినా బాధితులకు ఏదో ఒక కులం ఉండే ఉంటుంది. వారిని ఎవరు పరామర్శించినా కేవలం కుల రాజకీయం చేయడానికి పరామర్శించినట్టేనా? సాయికృష్ణ తల్లిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లి కలిసి ఓదార్చిన సందర్భాన్ని కుటిల రాజకీయ దృక్కోణంలో చూస్తూ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అంటున్న మాటలు ప్రజలకు యావగింపు పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టడానికి, తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారట. కేవలం అలా రెచ్చగొట్టే కుల రాజకీయం చేయడానికే సాయికృష్ణ తల్లిని పరామర్శించడానికి వెళ్లారని వర్ల రామయ్య అంటున్నారు. ఈ విమర్శలు మరీ చవకబారుగా అనైతికంగా ఉన్నాయని ప్రజలు అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్లి సాయికృష్ణ తల్లిని కలిసి ఓదార్చే వరకు ప్రభుత్వంలో కదలిక రాలేదన్నది సత్యం. ఆ తర్వాత మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెను తన వద్దకు పిలిపించుకుని పరామర్శించారు. ఈ సంఘటనల వరుస క్రమాన్ని గమనిస్తే ఆమెకు ధైర్యం చెప్పడం ద్వారా, ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మైలేజీ వచ్చేస్తుందో అనే భయంతోనే చంద్రబాబు నాయుడు ఆరాటంగా ఆమెతో హడావిడి భేటీ ఏర్పాటు చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. వర్ల మాటల తర్వాత గమనిస్తే సాయికృష్ణ కాపు కులానికి చెందినవాడు కావడం వల్ల తన ప్రభుత్వ అధీనంలోని పోలీసులు అతడిని హత్య చేస్తే తనకు కాపు కుల ఓటు బ్యాంకు దూరం అవుతుందనే భయంతోనే అన్ని పార్టీల నేతలు స్పందించినా, పరామర్శించిన తర్వాత చిట్ట చివరిగా కాపు కుల ఓట్ల గురించిన ఆందోళనతో చంద్రబాబు ఆమెను పిలిపించుకున్నారని తెలుస్తోంది. ఆ మాటకు వస్తే జగన్ చేసిన పరామర్శ, ఓదార్పు కాపు కులాన్ని రెచ్చగొట్టడానికే అయితే ఆ విమర్శ చేయడానికి తెలుగుదేశంలోని ఒక్క కాపు నాయకుడు కూడా ముందుకు రాలేదెందుకు అనేది కీలకం. అయినా జగన్ సాయికృష్ణను పరామర్శించడంతో ఊరుకోలేదు. దళితుడైన క్రాంతి కుమార్ తాను కూడా సిఐ నాగరాజు వేధింపుల వల్ల చనిపోతున్నట్టుగా సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘోరాన్ని కూడా జగన్ లేవనెత్తారు. జగన్ లేవనెత్తిన ఈ ఘోరానికి కూడా దళితుడైన వర్ల రామయ్య దళితుల్ని రెచ్చగొట్టడానికే జగన్ నిలదీశారని అనగలరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.